హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. గీ కారం దోశ చాలా బాగుంటుంది ఈ గీ కారం దోశ. అలాగే ఈ వీడియోలో నేను ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఈ దోశలకి మంచి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చూపించబోతున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకే వీడియోలో మనకి గీ కారం దోశ, ఇడ్లీ పొడి, అలాగే ఒక మంచి చట్నీని కూడా చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోతో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి, ఇదే గ్లాసు. అలాగే 1 గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ అంటే ఒక 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటే దోశలు మంచిగా వస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు వేసుకుంటున్నాను. ఈ 2 పప్పులు వేయడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి, క్రిప్సీగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ వేసుకున్నాక వాటర్ వేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసుకొని ఒక 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. ఇక్కడ నేను పిండి గ్రైండ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, అది నేను తీయడం మర్చిపోయాను. ఏం లేదండి, బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి దోసపిండి అనేది మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఓవర్ నైట్ అలా వదిలేసేయాలి. మనకి నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిపోతుంది అనమాట. పిండి అనేది మనకి పిండి ఎంత మంచిగా పులిస్తే దోశలు అంత చక్కగా వస్తాయన్నమాట. చూడండి, ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను నేను. పిండి మంచిగా పులిసిపోయిందనమాట. అయితే నేను పిండిని 2 భాగాలుగా చేసేసుకున్నాను ముందుగానే. నాకు ఇందులో ఎక్కువగా పులిసేయడంతో పిండి అనేది నేను వేరే బౌల్లో కూడా కొంచెం తీసి పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది చక్కగా పులిసిపోయింది కదా. ఇక్కడ నేను వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. మనకు దోశలు వేసుకోవడానికి ఎంత పిండి అయితే అవసరమవుతుందో అంత పిండిని తీసుకొని, పిండి చిక్కగా ఉంది కదా, సో దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ దోశ పిండి కన్సిస్టెన్సీలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పంచదార వేస్తున్నాను. పంచదార వేయడం వల్ల దోశలు కూడా ఇంకా కలర్ వస్తాయన్నమాట. సో ఇలా 1 స్పూన్ పంచదార కూడా వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ దోశల్లోకి ఇడ్లీ పొడి చేస్తున్నానండి. ఈ ఇడ్లీ పొడి దోశ పైన వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులోనే నేను ఇడ్లీ పొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని నూనెలో పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగానే ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర కూడా వేసుకొని నూనెలో మంచిగా వేగిన తర్వాత ఇలా చూడండి, పప్పులు అనేవి మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా వీటిని ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇవి పొట్టు తీయకుండానే వేసుకుంటున్నానండి, మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి కొంచెం చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా, వాటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. మనకి ఈ కొద్దిగా కారం ఇవన్నీ మేనేజ్ చేయడానికి బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోండి, మరీ ఎక్కువగా వేయకండి. ఇలా బెల్లం కూడా వేసుకొని ఇలా
కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్‌లా కాకుండా కొంచెం కోర్స్‌లా గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి. ఈ ఇడ్లీ పొడి ఇడ్లీలోకే కాదు దోస పైన వేసుకొని తింటే కూడా చాలా బావుంటుంది. సో, అలా ఇడ్లీ పొడిని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా వితిన్ 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చనమాట ఈ ఇడ్లీ పొడి అనేది. ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో చూసేసారు కదా! ఇప్పుడు దోసలోకి మనం మంచి టమాటా చట్నీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో, ఇప్పటివరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టమాటా చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. నేను ఇందాక యూజ్ చేసిన ప్యానే వాడుతున్నాననమాట. మీకు వేరేగా వాడుకోవాలనుకుంటే వేరే గిన్నె పెట్టేసుకోండి. ఇలా ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని నూనెలో పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇలా మొత్తంగా వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకుంటున్నాను అండి నేను. ఈ చట్నీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాక మనకి టమాటా అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్ వేయకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయిందనమాట దోశలోకి. ఇప్పుడు మనం గీ కారం దోశని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టేసుకోండి. దోశ పెనం వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక 2 గరిటెల పిండిని వేసుకొని దోశలా వేసుకోవాలి. దోశ పైన కొంచెం తడారిపోయిన తర్వాత ఇక్కడ నేను గీ కారం దోశ అని చెప్పాను కదా! సో, నేను నెయ్యితో కాల్చుకుంటున్నాను దోశ అనేది. ఒకవేళ మీకు నెయ్యి నచ్చకపోతే నూనె కూడా వాడుకోవచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని దోశ పైన వేసుకున్నాక మనం ఇడ్లీ పొడి చేసి పెట్టుకున్నాం కదండీ ఇందాక, ఆ ఇడ్లీ పొడిని మీకు నచ్చినంత దోశ పైన వేసుకోండి. దోశ పైన వేసుకున్నాక మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని దోశని మంచిగా కాల్చుకోవాలి. ఒకవైపు దోశ మంచిగా కాలిన తర్వాత ఇంకా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనకి గీ కారం దోశ రెడీ అయిపోయిందండి. ఇలాగే మిగతా దోశలన్నీ వేసేసుకోండి. ఇక్కడ నేను పల్లి చట్నీ, టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన చట్నీతో చేసుకోండి. టమాటా చట్నీ ఈ దోశలోకి అద్దిరిపోతుందనమాట. ఇలా గీ కారం వేసి దోశ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని ఫాలో అయిపోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కొడితే నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.